ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నరసింహ భీషణం పద్ద ముత్తులు నమగానే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచనం ఈ ప్రాంతం అంతా ప్రజల మీద ఉండి మంచి సమృద్ధి వర్షాలతోటి సుఖ సంతోషాలతోటి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నా. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి అనేక సందర్భాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకునే సందర్భాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాలు వచ్చినా ఇప్పుడు తిరిగి ప్రజాపాలన 2 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ తర్వాత నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు స్థానిక నాయకత్వం అంతా కూడా ఇక్కడ కొంత దాతలతోటి దేవాలయ అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రారంభించిన కళ్యాణ మండపం సంబంధించి పెండింగ్లో ఉంది. చైర్మన్ గారు కోరినట్టుగా తప్పకుండా స్థానిక శాసనసభ్యుల సహకారంతో పూర్తి చేసే బాధ్యత నాది అనే మాట మనం చేస్తున్నాం. ఏ నిధుల నుంచైనా పర్వాలేదు, అది కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ప్రజలకు వినియోగించే రీతిలో తీసుకొస్తాం. అదేవిధంగా స్థలంకు సంబంధించిన అంశం మీద చెప్పినారు. నేను ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తాను. తప్పకుండా స్థలానికి సంబంధించి దేవాదాయ శాఖకి ఎంతైతే ఉందో అంత దేవాలయ భవిష్యత్ అవసరాల కొరకు ప్రజల అవసరాల కొరకు ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మనందరికీ కూడా ఎప్పుడు కూడా ఆ లక్ష్మీ నరసింహ ఆశీర్వచనం అటు నాంపల్లి గుట్ట కావచ్చు, అటు ధరంపూర్ కావచ్చు, ఇటు ఇక్కడ ఇది కావచ్చు, ఈ విధంగా అన్ని అటు వేములవాడ రాజన్న కోటగట్ట అంజన్న ఈ విధంగా మనందరూ కూడా అనేక దేవాలయాల ఆశీర్వచనంతో ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం మంచి సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో మంచి విజయాలు కలిగి ఉండాలని కోరుకుంటూ భగవంతుని నమస్కారం.